హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనగా జనవరి 6, 2026కు సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ముందుగా సైనికుల కోసం, ఎవరి కోసం అంటే సైనికుల కోసం స్వదేశ్ పోర్టబుల్ నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేసిన డిఆర్డిఓ. స్వదేశ్ అంటే ఏంటంటే ఇక్కడ సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ అండి. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే సముద్రంలో ఉండే నీరుని ఉప్పును తీసేసి నీటిని శుద్ధిపరుస్తుంది అనమాట. సో ఓకే, అయితే ఇది పోర్టబుల్కి సంబంధించిన వ్యవస్థ. పోర్టబుల్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతంకి మనం తీసుకువెళ్ళవచ్చని అర్థం. సో ఇది ఎవరి కోసం అంటే సైనికుల కోసం అండి. ఏంటది? స్వదేశ్ సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్. ఇది డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఇది చాలా మనకి ఇంపార్టెంట్. యాక్చువల్గా డిఆర్డిఓ అంటే ఏంటి మనకు తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అంటాము. యాక్చువల్గా డిఆర్డిఓ 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని చూసుకోండి. నెక్స్ట్ అలాగే డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సైనికుల కోసం స్వదేశ్ పోర్టబుల్ గుర్తుపెట్టుకోండి, నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఎవరంటే డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్, ఇందులో డిఆర్డిఓ 1958, చైర్మన్ ఏమో సమీర్ వి కామత్. నెక్స్ట్ టాపిక్, దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఢిల్లీలో ఏర్పాటు కానున్నాయి. 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలండి. అయితే ఈ కేంద్రాలు పూణేలోని భారత ఉష్ణమండల వాతావరణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే వీటిని మొట్టమొదటిగా ఫిబ్రవరిలోని 2026 ఢిల్లీలో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏది? ఈ 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్రాలు ఉష్ణోగ్రత, గాలి వేగము, ఆర్ద్రత, వర్షపాతము వంటి వాతావరణ అంశాలను నమోదు చేస్తాయి ఇవి. నెక్స్ట్ అలాగే ఇవి ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసం కేంద్ర పథకం అనమాట. మిషన్ మౌసం అనే కార్యక్రమం కింద దీనిని అమలు చేస్తున్నారండి, ప్రారంభించనున్నారు. అయితే అసలు మిషన్ మౌసం ఎప్పుడు ఏర్పడిందంటే మనకి దాన్ని ఎప్పుడు ప్రారంభించారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే 2025 జనవరి 14 అమలు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధునిక సాంకేతికతలతో వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచి భారత్ను వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడమే ఈ మిషన్ మౌసం యొక్క ముఖ్య ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మిషన్ మౌసం యొక్క ప్రాజెక్ట్ వ్యయం ఎంతంటే 2000 కోట్లు అండి. సో ఇప్పుడు చెప్పుతున్న మనకి ఏదైతే 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఉన్నాయో అది కూడా ఈ మిషన్ మౌసం కార్యక్రమం కిందే ప్రారంభించబడింది. నెక్స్ట్ వన్, మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ మనోజ్ కొఠారి కన్నుమూత. ఈ మనోజ్ కొఠారి అనే వ్యక్తి ఆల్రెడీ 1990లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొందడం జరిగిందండి. అలాగే ఈయనకు 2005లో ధ్యాన్ చంద్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఈయన పేరేంటంటే మనోజ్ కొఠారి. దేనికి చెందినవాడు అని అడుగుతాడు. సో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ అనమాట ఈయన. నెక్స్ట్ వన్ చూద్దాం, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ ఇంధనాన్ని IIT గువాహటి పరిశోధకుల ఆవిష్కరణ. దీని ఉద్దేశం ఏంటో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ను మిథనాల్ ఇంధనంగా మార్చే ఫోటో కెటలిటిక్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ఎవరు అంటే IIT గువాహటి శాస్త్రవేత్తలు. ఈ విధానం సూర్యకాంతి సాయంతో పనిచేస్తూ పర్యావరణానికి హానికరం కాని సాంకేతికతగా నిలుస్తుంది. అలాగే పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చిదిద్దడంతో పాటు కార్బన్ యొక్క ఉద్గారాలను అంటే కార్బన్ ఎమిషన్స్ అంటాం కదా, వాటిని తగ్గించడమే ఈ ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశము. కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ ఇంధనం చేసిన పరిశోధకులు అని అడుగుతాడు IIT గువాహటి పరిశోధకులు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, బార్ కౌన్సిల్ కమిటీలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం అండి. యాక్చువల్గా ఈ ఆదేశాలను ఏ బెంచ్ తీర్పిచ్చిందంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ఈ ధర్మాసనం జారీ చేసింది ఇప్పుడు చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాలు. అలాగే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు యాక్చువల్గా 1.25 లక్షలు నామినేషన్ ఫీజు అని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ దివ్యాంగ అభ్యర్థుల కోసం మాత్రం 15,000 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని భారత్ యొక్క బార్ కౌన్సిల్ అనేది ఆదేశించింది. నెక్స్ట్ అలాగే ముందుగా చెప్పిన బార్ కౌన్సిల్లో మహిళలకు యథావిధిగా 30% కోటా కల్పించి
30% కోటా కల్పించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అనేది ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ అలాగే అయితే యాక్చువల్గా మనకి భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1950 అండి, ఢిల్లీ. అలాగే భారత బార్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1961, ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, యువ న్యాయ వృత్తిదారులు మార్పిడి కోసం భారత్ అండ్ భూటాన్ సుప్రీంకోర్టుల మధ్య అవగాహన ఒప్పందం. ఇది న్యూఢిల్లీలో ప్రకటించడం జరిగింది. యువ న్యాయ వృత్తిదారుల మార్పిడి కోసం ఏ 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందం జరిగిందంటే భారత్ అండ్ భూటాన్. అలాగే ప్రస్తుత భూటాన్ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లియోన్పో నోంబ్రు చేరింగ్. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సూర్యకాంత్ గారు. నెక్స్ట్ వన్, మణిపూర్లో చూడండి. నెక్స్ట్ వన్, మణిపూర్లో థాడౌ భాష ప్రసారాల పునరుద్ధరణకు ప్రసార భారతి చర్యలు. యాక్చువల్గా మణిపూర్లో థాడౌ భాష ప్రసారాలు అనేవి పునరుద్ధరణ కొరకు ప్రసార భారతి అనేది రీసెంట్గా చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈ భాష ఇంపార్టెంట్. థాడౌ భాష ఇది మణిపూర్కి చెందిన భాష. అలాగే ఇక్కడ గవర్నర్, మణిపూర్ గవర్నరు మనకి ఎవరంటే అజయ్ కుమార్ భల్లా అండి. అలాగే సీఎం మనకి బీరేన్ సింగ్ ఉండేవారు. కానీ ముందు ఇయర్లో మనకి రాష్ట్రపతి పాలన అనేది రావడం జరిగింది మణిపూర్లో. నెక్స్ట్ అలాగే ఏపీకి సంబంధించి ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధికారిగా రొనాల్డ్ రాస్ నియామకం. గుర్తుపెట్టుకోండి, నియామకాలకు సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధికారిగా రొనాల్డ్ రాస్. నెక్స్ట్, 4వ ఇంటర్నేషనల్ లీగ్ T20 టైటిల్ విజేత ఎవరు గెలిచారంటే డెజర్ట్ వైపర్స్, DP టీం అంటారు, డెజర్ట్ వైపర్స్. అయితే ఇక్కడ హోస్టింగ్ కంట్రీ ఏదంటే దుబాయ్, మనకి UAEలో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అలాగే రన్నరు ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్ అండి. ఇక్కడ డెజర్ట్ వైపర్స్ గుర్తుపెట్టుకోండి, డెజర్ట్ వైపర్స్. నెక్స్ట్ అలాగే కేంద్ర సిల్క్ బోర్డు డైరెక్టర్గా ఏపీ క్యాడర్కి చెందిన IAS అధికారి PS గిరీష్ నియామకం. కేంద్ర సిల్క్ బోర్డ్ డైరెక్టర్గా ఏపీ క్యాడర్కి చెందిన IAS అనమాట. ఆయన PS గిరీష్ నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, జాతీయ సిద్ధ దినోత్సవం 2026. సిద్ధ వైద్య విధానానికి పితామోహునిగా భావించబడే అగస్త్య మహర్షి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 6న దీనిని జరుపుకుంటున్నారు, జాతీయ సిద్ధ దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, దాని యొక్క థీము సిద్ధ ఫర్ గ్లోబల్ హెల్త్. ఇదండి ఈరోజు సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం తర్వాత రోజు చూద్దాం. థ్యాంక్ యూ.